సరే సోషల్ మీడియాలో హైందవ క్రైస్తవం గ్రంథం గూర్చి వారేదో అంటే నెగెటివ్ కామెంట్స్ చేశారు. లేకపోతే దాన్ని ఖండించారు. అప్పుడు మీరు గూడా కొంచెం సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు అనేటువంటిది గూడా కొంచెం సోషల్ మీడియాలో నడుస్తా ఉంది. ఏమి సీరియస్‌గా రియాక్ట్ అయ్యాను? మీరు ఎప్పుడు ఆయన తల తీసుకొని రావాలి అని జెప్పేసి మీ శిష్యులతో మీరేదో అనౌన్స్ చేసినట్టుగా అట్లా కొందరు కామెంట్స్ మార్గబాబు పెడతా గారు, ఉన్నారు. హ్మ్. ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అని నేనెప్పుడన్నాను? అననే లేదు. ఆ మాట అన్న ప్రతి ఒక్కడు పచ్చబద్ధికుడే. ఓకే. పచ్చబద్ధికుడు సైతాను కొడుకు వాడు. ఆ మాట నా నోట ఒక్కసారి కూడా ఉచ్చరించలేదు. ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అనేటంత డ్యామేజ్ కూడా ఆయన నాకేం చేయలేదు. ఓకే. విన్నారా? ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు, నేను చేస్తున్న సేవకు ఏమి డ్యామేజ్ లేదు. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడంతే. దాన్ని పట్టించుకున్నోడెవడు? నేను ప్రతి వారము కొన్ని బాప్తిస్మాలు ఇస్తుంటాను. ఒక కొత్త సేవకుని అభిషేకిస్తుంటాను. కొత్త సంఘాలను ప్రారంభిస్తున్నాము. వారి ద్వారా నాకు ఒక గడ్డి పరకంత డ్యామేజ్ కూడా లేదు. నాకు ఏ విధంగా కూడా నష్టం చేయలేదు. ఓకే. అభిప్రాయాలలో విభేదించాడంతే. అది నష్టమా? అదేం నష్టం కాదు. అలాగైతే నాతో పిటి సుందరరావు గారు కూడా విభేదించారు. విజయప్రసాద్ రెడ్డి ఇట్లాంటి ప్రభృతులు విభేదించారు. సిలాన్ పెంటకోస్ట్ వారు విభేదించారు. ఎందరో విభేదించారండి. అందులో నాకు ఆయన మీద కోపం ఎందుకు ఉంటుంది? సరే తెలియదులే, తెలుసుకుంటాడు అనుకుంటాం. ఇప్పుడు నాకు తెలిసిన సత్యం నేను చెప్పాను. దాన్ని ఆయన ఖండించినప్పుడు సరే ఆయన కూడా తెలుసుకుంటాడు ఒకనాటికి. అట్లా ఒకప్పుడు నన్ను బాగా వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ దారికి వచ్చి, బ్రదర్ మీరే రైటు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఒకప్పుడు, క్షమించండి ఇప్పుడు అర్థమైంది మాకు అని వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా మొండిగా మాట్లాడి నన్ను వ్యతిరేకిస్తే సరే ఈయన కూడా తెలుసుకుంటాడులే అని అనుకుంటా తప్ప, ఆయన తల తీసేయండి అనేటంత అంత కోపము పగ ఉండాల్సినంత డ్యామేజ్ ప్రవీణ్ పగడాల్ గారు నాకేం చేయలే. ఆయన ఎప్పుడూ నా సంఘ సభ్యుడు కాదు. నేను ఆయనకు బాప్తిసం ఇవ్వలేదు. నా దగ్గర పెరిగినోడు కాదు. నేను ఆయనకే రూపాయి సహాయం చేయలేదు. ఏ రకంగా ఆయన నాకు కృతజ్ఞత కలిగి ఉంటాడు ఉండాలి చెప్పండి? ఆయన తనంత తాను స్వతంత్రుడు. నా మీద తిరుగుబాటు చేసిపోయినోడు కాదు. ఆయన వేరే సంస్థలో వేరే సహవాసంలో ఉండి ఆయన ఒక సేవకుడుగా గుర్తింపు పొందాడు. నాతో విభేదించాడు. బట్ దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ ఫర్ మై మినిస్ట్రీ. అబ్సల్యూట్లీ నో డ్యామేజ్. హైందవ క్రైస్తవం గురించి ఆయన వ్యతిరేకిస్తే ఉండొచ్చు. నాకెందుకు దానిపై ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఐ డోంట్ కేర్. ఎందుకంటే హైందవ క్రైస్తవం బుక్ చదివి నేను రక్షణ పొందాను అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో నా చుట్టూ ఉన్నారు. హైందవ క్రైస్తవం బుక్కే చదవకపోతే ఈ జన్మకు నేను రక్షణ పొందే అవకాశమే లేదు అని చెప్పిన వాళ్ళు వందల మంది ఉన్నారు. ఇంతమంది నా గ్రంథము ద్వారా రక్షణ పొందారు, యేసే దేవుడని కన్విన్స్ అయ్యారు అనే తృప్తి నాకున్న తర్వాత అది నేను ఒప్పుకోనండి అని ఎవరో అన్నారని ఆయన మీద పగ నాకెందుకు? అవసరం లేదు. సరే నీకు అర్థం కాలేదేమో బాబు, వీళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కదా. అనేక మందిని, వేదాలను గౌరవించే వాళ్ళను, దేశభక్తి కలిగిన వాళ్ళను, భారతదేశం విదేశీ మతము, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం, భారతదేశం యాక్సెప్ట్ చేయకూడదు, అది అమెరికా మతం, ఇజ్రాయెల్ మతం, భారతదేశం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది, మా దేశంలో మా మతం మాకుంది అని వాదించే వాళ్ళను అసలు అన్ని దేశాలకు ఒక్క దేవుడు ఆయన యేసు ప్రభు అని వేదములే ఆధారంగా తీసుకొని నేను కన్విన్స్ చేసినప్పుడు, అది విని వేల మంది ఆ పుస్తకం చదివి కన్విన్స్ అయ్యి బాప్తిస్మాలు పొంది పాస్టర్లు కూడా అయినప్పుడు ప్రవీణ్ పగడాల గారు వద్దన్నాడనేది నాకు అది అసలు నాకు హౌ డస్ ఇట్ మ్యాటర్? డస్ ఇట్ మ్యాటర్ ఫర్ మీ? నాకు అసలు ఏమాత్రము గడ్డిపోవచ్చంత నష్టం కూడా కలగలేదు. ఆయన ఉపన్యాసాలు విని
ఆయన ఉపన్యాసాలు విని, లేకపోతే ఆయన స్పీచెస్, ఆయన ప్రసంగాలు, విమర్శలు విని నా దగ్గర ఉన్నటువంటి వందలాది వేలాది విశ్వాసుల్లో ఓ 10 మంది బయటికి వెళ్ళిపోయారు బికాజ్ ఆఫ్ ప్రవీణ్ పగడాల అంటే ఒకవేళ నేను బాధపడే అవకాశం ఉంది. ఒకవేళ నేను అంత సంస్కారం లేని వాడిని అయితే పగబెట్టుకునే అవకాశం కూడా ఉంది. కానీ దినదినము నా దగ్గర ఫాలోయింగ్ పెరిగిపోతున్నప్పుడు, హైందవ క్రైస్తవం బుక్ యొక్క అభిమానులు కూడా పెరిగిపోతున్నప్పుడు, అసలు ఆయన ఎప్పుడో ఏదో అన్నాడనేది నాకు గుర్తు కూడా లేదు. అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు, తర్వాత తెలుసుకుంటారు అనుకున్నా. అసలు మైండ్లో కూడా పెట్టుకోలేదు. కనుక ఆయన తల తీసుకురమ్మని పచ్చబద్ధం అది. అది అభూత కల్పన. ఎక్కడా నేను అనలేదు, ఎప్పుడు అనలేదు. ఆ మాట ప్రవీణ్ పగడాల తల తీసుకురమ్మని అన్నట్టుగా నేనుంటే మరి అదేదో వీడియో తీసుకురండి. నేను చెప్పే ప్రతి ఉపన్యాసం మా సంఘంలో రికార్డ్ అవుతుంది. మాకు మీడియా ఉంది. నేను దగ్గినా తుమ్మినా అది ఆన్లైన్ ఉంటుంది. మా ఓఫీర్ మీడియా, ఓఫీర్ లైవ్ టీవీ డైరెక్టర్ గారు పాస్టర్ యాదాల అబ్బులు గారు ఉన్నారు. ఇంకా అనేక మంది, ఇప్పుడు యథార్థవాది ఉంది. నేను ఏది చేసినా స్టేజ్ మీదనే మాట్లాడుతున్నాను. తీసుకురండి అని చర్చిలో మాట్లాడానట. మరి ఎవరైనా ఎక్కడుంది ఆ రికార్డు? ఆయన పేరెత్తి ఈయన తల తీసుకురమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ అవసరం నాకు లేదు. నేను అంతగా కోప్పడే స్థాయి కూడా ప్రవీణ్ పగడాలకు లేదు. రంజిత్ ఓఫీర్ అంతగా కోప్పడే అంత లెవెల్ ఆయనకు కూడా లేదు. ఆయన నా ముందు చిన్నపిల్లవాడు. నా తమ్ముడు అనుకున్నాను, చిన్నపిల్లవాడు అనుకున్నాను, నా కుమారుడితో సమానం అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకోలేదు, రేపు తెలుసుకుంటాడు అనుకున్నా. అంతే తప్ప అమితో మీ తేల్చుకుందాం నువ్వా అని అన్నంత లెవెల్ అదేం లేదు. కాబట్టి అదంతా కూడా కల్పన, ఎవడో పనికిమాలినోడు కల్పించాడు అది. అదంతా పచ్చబద్ధం. గెట్ మీద ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? ఎప్పుడన్నాను, ఎక్కడన్నాను ఆ మాట? నేను అననే లేదు. దాన్ని అనవసరంగా ప్రచారం చేసుకుంటున్నారు. నాకు ఒక ఎంటుక పోయినట్టు కూడా కాదు. చెప్పుకోండి. ఇప్పుడు అది ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఓఫీర్ గారు అన్నాడు అని ఇంకొకరు చెప్పడం అనేది ప్రూఫ్ కాదు. ఓఫీర్ గారే అన్నటువంటి ఓఫీర్ గారి ముఖము, వాయిస్ అది అది ప్రూఫ్. అది ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నేను అనలేదు కూడా. అది అబద్ధం. ఓకే సార్, ఓకే. అదేవిధంగా మరి సయ్యద్ సమీ హుస్సేన్, మరికొంతమంది హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే హిందూ భావజాలం పేరుతో హైందవులను రెచ్చగొట్టడానికి ఎక్కువగా వీడియోస్ చేస్తున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నటువంటి వారు కూడా ఆల్రెడీ ఓఫీర్ గారు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. మేబీ ప్రమాదానికి అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పుకున్నాడు అంటున్నారు తప్ప ప్రవీణ్ పగడాలకు ఎవరు చెప్పుంటారు? ఇట్లాంటి వాళ్ళే. ఓకే, ఓఫీర్ గారు అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పాడు అనేది ప్రూఫ్, డాక్యుమెంటరీ ప్రూఫ్ కాదు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఆయనకు చెప్పి ఆ మాట చెప్పించి ఉంటారు? అది ప్రూఫ్ కాదు కదా. ఓకే.